ఇందిరమ్మ ఇళ్లపై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి అంటే ఇందిరమ్మ ఇంట్లో అదనపు గదులకు ఓకే, లబ్ధిదారులను అనుమతించాలన్న సీఎం, పథకంలో నిరుపేదలకు తొలి ప్రాధాన్యం, ఆదివాసీ ఐటీడీఏల్లో ప్రత్యేక కోటా, దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, కార్మికులకు పెద్దపీట, సమీక్షంలో రేవంత్. అంటే అధికార పార్టీ ఈ మధ్యన హైడ్రా విషయం వచ్చినప్పటి నుంచి జూలైలో హైడ్రా తీసుకొచ్చినప్పటి నుంచి, తర్వాత ఈ బఫర్ జోన్ల గురించి, ఈ ఎఫ్టీఎల్ల గురించి, ఎప్పుడైతే ఈ ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఆలోచన చేసి ప్రజలు అల్లాడిపోతున్నారు, వీళ్ళను ఖాళీ చేయిస్తే వీళ్లకు 2 పడకల గదులు ఇవ్వాలనే ఆలోచనలో తప్పకుండా ఇది సమావేశం ఏర్పాటు చేశారు. ఇందిరమ్మ ఇళ్లపై నిర్వహించిన ఈ సమీక్షంలో రేవంత్ రెడ్డి గారు తన పాలక వర్గాన్ని ఏకం చేసి ఈ ఆలోచనలతో ప్రజల గురించి, ప్రజల క్షేమం గురించి ఆలోచన చేసి ఇవ్వాలనే ప్లాన్లో తెలంగాణ మొత్తం ప్రజలందరికీ అధికార పార్టీ తీసుకున్న నిర్ణయం. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే బీఆర్ఎస్ ఖాళీ చేసిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ప్రతిపక్షంలో జోరు అందుకున్నది కదా అని 4 జాగాలలో ఒక జోకర్లు లేక జెండాలు వేస్తున్నారు, వేసి బాగా తిరుగుతూ ఉన్నారు. ఏం అయ్యేది లేదు, ఒరిగేది లేదని తెలంగాణ ప్రజలే అంటున్నారు. ఎందుకంటే ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ఇక్కడ నోటిఫికేషన్లతోటి విద్యార్థులు బాగున్నారు, స్కూళ్ళు బాగున్నాయి, కాలేజీలు బాగున్నాయి, రైతులు బాగున్నారు, రైతు రుణమాఫీ బాగుంది. ఇంకా వాళ్ళందరికీ అన్ని విధాలు చేయాలని వాళ్ళ విధానంలో 10 ఏళ్ళు ఏం చేయలేదని చెప్తున్నారు. ప్రజలు చెప్పలేదన్న ఒక ముఖ్యమైన మార్గం అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలు గెలిపించుకున్నారు కదా కాంగ్రెస్, మరి అది చేయలేదన్నట్టే కదా. ఒకసారి ఆలోచన చేయండి, చాలా డీప్గా రాష్ట్ర ప్రజలు మొత్తానికి బీఆర్ఎస్ గురించి ఆలోచన చేయండి. ఎందుకంటే అధికారం పోయినాక తట్టుకోలేకపోతున్నారు, కోల్పోతున్నారు. మొత్తం ఏంటంటే పిచ్చిలేసింది వీళ్ళకు. ఆ ఎర్రగడ్డ హాస్పిటల్ అందరినీ ఇస్తే బాగుంటుంది అన్నట్టు ప్రజలు అంటున్నారు. చూడండి మరి ఒకసారి వాళ్ళు చేసే అరాచకాలు, వాళ్ళు చేసే ఒక్క రోజుకినా ఏ విలేజ్లో ఒక బహిరంగ సభ చేయలే, తర్వాత ఏ రోజు ధర్నాలు చేయనీయలే, ఏ రోజు హౌస్ అరెస్టులు చేసుకుంటూ కంటిన్యూగా ఎవరిని పర్మిషన్స్కి ఇవ్వకుండా వాళ్ళు చేసిన అరాచకాలను ఈరోజు అధికార పార్టీని విమర్శించడము, నానా రకాలుగా కక్ష సాధింపు చేసుకుంటూ రాష్ట్రం అంతటా ఆ జెండాలతోటి తిరుగుతూ ఉన్నారు అధికారం కోల్పోయిన వేళ. కానీ కనిపిస్తున్నది ఇక్కడ ఇందిరమ్మ ఇంట్లో అదనపు గదులకు ఓకే అని ఈ లబ్ధిదారులు అనుమతించాలన్న సీఎం, పథకంలో నిరుపేదలకు తొలి ప్రాధాన్యము, ఆదివాసీ ఐటీడీని ప్రత్యేక కోట ఇవ్వాలని రేవంత్ రెడ్డి ఈ పాలక వర్గాన్ని మొత్తాన్ని ఆలోచన చేసి ఇవ్వాలనే ప్లాన్లో ఉన్నారు. కానీ ఈ విషయంలో ఇందిరమ్మ ఇంట్లో అదనపు గదులకే ఓకే, లబ్ధిదారులను అనుమతించాలన్న సీఎం రేవంత్, పథకంలో అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యము, ఆదివాసీ ప్రాంతాల్లో ఐటీడీఏల పరిధిలో ప్రత్యేక కోట, ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సమీక్షంలో సీఎం. అంటే ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అంటే ఎప్పుడైతే ఈ బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ అయినాక ఫస్ట్ ఇందిరమ్మ ఇళ్లకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని రాష్ట్ర సీఎం సూచనలు ఇచ్చారు. సాగు భూమి లేనివారు ఈ పారిశుద్ధ్య కార్మికులకు ప్రాధాన్య క్రమంలో ఇల్లు మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ పథకం కింద ప్రభుత్వం అందించే ఇళ్లలో లబ్ధిదారులైన అదనపు గదులు నిర్మించుకునేందుకు ఆసక్తి కనబరిస్తే అందుకు అవకాశం కల్పించాలన్నారు. ఇక రాష్ట్రంలోని ఆదివాసీ ప్రాంతాల్లో ఏటీడీఏల పరిధిలో ప్రత్యేక కోటాను అమలు చేయాలని నిర్దేశించారు. శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల పథకంపై గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి దశలో సొంత స్థలాలు ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పథకం అమల్లో గ్రామ కార్యదర్శితో పాటు మండల స్థాయి అధికారులను బాధ్యులను చేయాలని అవసరమైన సాంకేతికతను వినియోగించుకోవాలన్నారు. అంటే కేవలము సొంత జాగాలు ఎవరికైతే మొదలున్నదో వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. తర్వాత రాష్ట్ర స్థాయిలో మొత్తానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డితోటి తన సొంత నివాసంలో ఈ చర్య జరపడం జరిగింది. తర్వాత ఈ పథకం కింద ప్రభుత్వం అందించే ఇల్లు లబ్ధిదారులకు ఎవరికైతే ఉన్నారో ఈ ప్రాంతాలు ఐఐటిడిలో పరిధిలో ప్రత్యేక కోటను అమలు చేయాలని నిర్దేశించారు. నెక్స్ట్ ఈ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి
జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ తొలి దశలో సొంత స్థలాలు ఉన్నవారికి మాత్రము తీసుకోవాలని ఫస్ట్ సూచించారు. ప్రజలు ఏదైతే ఆందోళన పడకుండా వాళ్లకు మంచి చేయాలి. అసలు బీఆర్ఎస్ వాళ్ళు చేసినట్టుగా 10 సంవత్సరాలు ఏ ప్రాబ్లం చేసిండ్రో, ఎవరికి కట్టి వాళ్ళను కూలిపోయేటట్టు చేశారో, పెండింగ్ ఉంచారో, వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ ఆశ మూడోసారి వస్తుంది ఏ కలగన్నారో అవన్నీ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ నాశనం చేసినట్టు అయిపోయింది. అలా కాకుండా రాష్ట్రం అంతా ఈరోజు మళ్ళా ప్రతిపక్షాన్ని లేవదీస్తున్నారు. ఏదో రావాలని చూస్తున్నారు. ప్రజలకు ఇష్టమే లేదు, వాళ్ళు చేస్తున్నారు అరాచక పాలన. ఈ పథకం అమల్లో గ్రామ కార్యదర్శితో పాటు మండల స్థాయి అధికారులను బాధ్యులను చేయాలని, అవసరమైన సాంకేతిక వినియోగించుకోవాలని, తర్వాత ఈ పథకం ద్వారా రూపొందించిన మొబైల్ యాప్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని, దశలో లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయాలని సూచించారు. అంటే ఈ కార్యదర్శులు మండల స్థాయి విషయంలో అందరికీ ప్రజలకు అందుబాటులో ఉంటాడు. మొబైల్ యాప్తో సహా రూపొందించిన ఈ యాప్లో లోటుపాట్లు లేకుండా చూడాలని, దశలో లబ్ధిదారులకు కలగకుండా ఇబ్బంది కలగకుండా, ఇదే సమయంలో శాఖపరంగా కూడా ఎలాంటి పొరపాట్లను తావుండొద్దన్నారు. పథకాన్ని సమర్థంగా కొనసాగించేందుకు వీలుగా గృహ నిర్మాణ శాఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చర్చించి ఈ విషయంలో పాలకవర్గంలో రాష్ట్ర సీఎం ప్రజల గురించి తన మనోభావన బయటికి ప్రజలకు 2 పడకల గది ఇవ్వాలన్న సూచనలు ఇచ్చారు. కాబట్టి దీని విషయంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ మండల కార్యదర్శితో సహా అందరూ ఈ మొబైల్ యాప్లో అన్ని విధాలుగా రాష్ట్ర ప్రజలకు మేలు జరిగేటట్టుగా, తర్వాత ఈ విషయాన్ని పాలకవర్గంతో బీఆర్ఎస్లు ప్రతిపక్షం లేవదీయక ముందుకి మనం ప్రజలకు చేయాలి, ప్రజలు మన ఇచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోవాలనే సూచనలు రాష్ట్ర సీఎం ఇచ్చారు. తర్వాత ఇళ్ల కోసము పైలట్ యాప్, ఇందిరమ్మ ఇళ్ల పథకము అమలు కోసము ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక యాప్ను రూపొందించింది. ప్రస్తుతం మహబూబ్ నగర్, మెదక్తో పాటు మరో 2 జిల్లాల్లోని ఒక గ్రామము, మున్సిపాలిటీ పరిధిలోని ఒక వార్డులో యాప్ను పైలట్ ప్రాజెక్ట్ కింద పరిశీలిస్తున్నారు. యాప్లో కొందరు పరచాల్సిన వివరాలను పూర్తి స్థాయిలో తీసుకుంటూ క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలు తలెత్తుతాయా, ఒక దరఖాస్తుదారుడి వివరాలను యాప్లో నమోదు చేసేందుకు ఎంత సమయం పడుతుంది వంటి అన్ని అంశాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అంటే ఈ విషయాల్లో ఒక పైలట్ కోసం ఇళ్ళ కోసం పైలట్ యాప్ సృష్టించి దీన్ని ఎక్కడెక్కడ ఏ ఏరియాలకు కావాలో ఇందిరమ్మ ఇల్లు కోసము అమలు కోసము, తర్వాత ఇది ప్రస్తుతం మహబూబ్ నగర్ అండ్ మెదక్లతో పాటు మరో కొన్ని జిల్లాలలో మున్సిపాలిటీ పరిధిలోని నివాసం ఈ యాప్ను పైలట్ కింద పూర్తి స్థాయిలో తీసుకుంటూ క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు తలెత్తకుండా అందరికీ, తర్వాత ఈ ఒక్కొక్క దరఖాస్తుదారుడి వివరాలను యాప్లో నమోదు చేసి ఈ సమయాన్ని ఎంత సమయం పడుతుంది అనే అంశాలను అధికారులకు క్షుణ్ణంగా పరిశీలించారు రాష్ట్ర సీఎం. తర్వాత పైలట్ ప్రాజెక్టు పరిశీలనలో యాప్లో ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే వాటన్నింటినీ పరిశీలించి పథకం అమలుకు చర్యకు తీసుకోవాలన్నారు. మరోవైపు కేంద్రం అందించే ప్రధానమంత్రి ఆవాస యోజన పథకంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మొత్తము అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు పథకం కింద పర్యవేక్షణ కోసం ఈ నేపథ్యంలో రాష్ట్రం మొత్తానికి ఈ యాప్లో నమోదు చేసిన వివరాలను కేంద్రం సూచించే యాప్లో పొందుపరచాలి అనే విధానాన్ని చెప్పారు. తర్వాత ఇందుకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం యాప్ను కింద కేంద్రం సూచించే యాప్లకు అనుసంధానాలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. కానీ ఈ మొత్తం వ్యవహారాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వము భావిస్తుంది. ప్రజల గురించి ఈ పథకాన్ని ప్రారంభించిన తర్వాత కాగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలోనే సొంత స్థలం ఉన్న వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలా, ఎక్కడైతే ఉన్నదో వాళ్లకు అది ఉపయోగించుకోవాలి సొంతంగా ఉన్న ప్లేస్ను అనేసి అధికార పార్టీ చెప్తున్నది. మరి ప్రజలు మొత్తం ఈ మొబైల్ యాప్ను ఒకటి, తర్వాత ఈ పైలట్ గురించి ఈ మహబూబ్ నగర్ ఒకటి, మెదక్ ఒకటి, ఎక్కడెక్కడైతే ఎక్కడ ఇల్లు లేని వారికి ఈ ప్రభుత్వము పకడ్బందీగా ఈ పాలక వర్గాన్ని అధికార పార్టీ సూచించి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర స్థాయిలో. అండ్ తర్వాత 5 లక్షల ఆర్థిక సాయం అందించనుంది. ప్రత్యేకంగా 1 తారీఖు నుంచి 9 వరకు నిర్వహించబోయే ఈ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో ఏదో ఒక రోజు పథకాన్ని ప్రారంభించినట్టు నిర్ణయించినట్టు
తర్వాత ఈ 5 లక్షల ఆర్థిక సాయం అందించింది ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 4.50 లక్షల ఇళ్లను అర్హులకు అందించనున్నట్టుగా ప్రకటించిన ఈ విషయము అధికార పార్టీ పాలకవర్గంతో ప్రజల గురించి ఆలోచన చేసి ఈ మొబైల్ యాప్ ద్వారా ఈ మండల స్థాయి ఈ కార్యదర్శి ద్వారా ప్రజలకు ఇల్లు అందించే యోగా ఎట్లా అంటే అందించే విషయంలో ముందు జాగ్రత్త పడి పాలకవర్గంతో సూచనలు ఇచ్చేసి 4.50 లక్షల మంది ఇళ్లను అర్హులకు అందించినట్లుగా ప్రకటించిన విషయం తెలిసింది. 1 నుంచి 9 వరకు ఈ ప్రజా పరిపాలన ఆగకుండా చేస్తారు.